ఈ వీడియోలో 2023లో రిలీజ్ అయిన డెత్ విస్పరర్ అనే థాయిలాండ్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో 1972లో కాంచనపూర్ అనే ఒక ఊరిని చూపిస్తారు. అక్కడ ఒక రోజు తెల్లవారుజామున నార్త్ అనే అమ్మాయి గట్టిగా అరుస్తుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోకి వెళ్లి ఏమైందని అడిగితే ఆమె కడుపు నొప్పి వస్తుందని చెప్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె కడుపు అలాగే గొంతు పొంగి రక్తం బయటకు వచ్చి చనిపోతుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి ఒక కొండ పక్కన ఉన్న ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో హీరో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీలో మొత్తం 6 ఉంటారు. హీరో వాళ్ళ అమ్మ నాన్న, అలాగే అతిక, ఆశా, శ్రీ అనే 3 చెల్లెళ్ళు, అలాగే ఆది, మను అనే 2 తమ్ముళ్ళు ఉంటారు. ఇప్పుడు హీరో వేరే ఊర్లో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరో 3 చెల్లెళ్ళు స్కూల్ కి వెళ్తుంటే వాళ్ళ చిన్న చెల్లి దారిలో ఉన్న ఒక చెట్టు దగ్గర ఏదో చూసి భయపడుతుంది. ఆ తర్వాత అతిక అలాగే ఆశ వచ్చి ఏమైందని అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. ఆ రోజు సాయంత్రం అతిక క్లాస్ రూమ్ ని క్లీన్ చేస్తుంటే ఆశ అక్కడికి వచ్చి ఒక బెంచ్ దగ్గర ఉన్న పేపర్ తీసి చూస్తుంది. అప్పుడు అతిక ఆమె దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావని ఆమె దగ్గర ఉన్న పేపర్ తీసుకుని చూస్తే ఆ పేపర్ పై దెయ్యం బొమ్మ గీసి ఉంటుంది. ఆ బొమ్మని ఎవరు గీశారని చూస్తే పేపర్ వెనక నార్త్ అనే అమ్మాయి పేరు ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె పేరే నార్త్. ఆమె కూడా ఈ స్కూల్లోనే చదివేది. ఇప్పుడు వీళ్ళు క్లాస్ రూమ్ ని క్లీన్ చేసి ఇంటికి వెళ్లే టైంకి సాయంత్రం అవుతుంది. అందువలన వీళ్ళు భయపడుతూ ఇంటికి వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గర నల్ల రంగు బట్టలు వేసుకుని ఒక దెయ్యం వీళ్ళనే చూస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి వీళ్ళు 3 అక్కడ నుంచి పరిగెడుతుంటే వాళ్ళన్నయ్య మను వచ్చి వాళ్ళని భయపెడతాడు. అలాగే వీళ్ళు ఇంటికి వెళ్ళాక స్కూల్ నుంచి లేట్ గా వచ్చారని వాళ్ళ నాన్న తిడతాడు. ఆ రోజు రాత్రి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎగ్జిబిషన్ కు వెళ్తారు. అలాగే అక్కడ వీళ్ళు జైంట్ వీల్ ఎక్కినప్పుడు అతిక వాళ్ళ చెల్లి కిందకు చూస్తే కింద నుంచి ఒక ముసలి దెయ్యం ఈమెనే చూస్తుంది. అప్పుడు ఆమె అక్కడ దెయ్యం ఉందని అతికకి చెప్తే అతిక కిందకు చూస్తుంది. కానీ ఆమెకి దెయ్యం కనిపించదు. ఆ తర్వాత వీళ్ళు కిందకు వచ్చాక ఆశాకి దగ్గు వస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఆశాని వాళ్ళన్నయ్య హాస్పిటల్ కి తీసుకువెళ్లి మళ్ళీ ఇంటికి వస్తుంటే వేరే ఊర్లో జాబ్ చేస్తున్న ఆశా వాళ్ళ పెద్దన్నయ్య అక్కడికి వస్తాడు. అలాగే ఇతనే ఈ మూవీ హీరో. ఇప్పుడు హీరో వీళ్ళతో పాటు ఇంటికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత హీరో ఇంటికి రావడం వలన వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. అప్పుడు ఆశాకి భయంకరమైన ఇల్యూజన్స్ వస్తాయి. అందువలన ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆ రూమ్ విండో ఓపెన్ చేసి ఉంటుంది. అప్పుడు ఆమె విండో క్లోజ్ చేసి పడుకుంటే మళ్ళీ వెంటనే విండో ఓపెన్ అయిన సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆశ ఆ విండో ఎవరు ఓపెన్ చేశారని భయపడుతుంటే ఆమె వెనక ఒక దెయ్యం ఉంటుంది. కానీ ఈమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దెయ్యం కనిపించదు. అలా కొద్దిసేపటి తర్వాత అతిక కళ్ళు తెరిచి చూస్తే ఆశ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. అప్పుడు అతిక ఆమెను ఫాలో అవుతూ వెళ్తే ఆమె కిచెన్ లోకి వెళ్లి ఏదో తింటుంది. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అతిక అడిగితే నాకు చాలా ఆకలిగా ఉందని ఆశ చెప్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం హీరో వాళ్ళ తోటలో పనిచేసే వ్యక్తి ఆ తోటలో ఏదో కనిపించిందని చెప్పి భయపడతాడు. కానీ హీరో వాళ్ళ నాన్న అతని మాటలు నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో అతని దగ్గరకు వెళ్లి నువ్వు ఏం చూసి భయపడుతున్నావని అడిగితే అతను ఏం చూశాడనేది చెప్పడు. కానీ మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకొని హీరోతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతిక దగ్గరికి వాళ్ళ చెల్లి వచ్చి ఈ రోజు రాత్రి నేను నీ దగ్గర పడుకుంటాను, ఎందుకంటే ఆమె రాత్రిపూట నన్ను భయంకరంగా చూస్తుందని చెప్పి ఆమె ఎలా చూస్తుందనేది నేలపై బొమ్మ వేసి చూపిస్తుంది. అది చూసిన అతిక ఈ రోజు నుంచి నా దగ్గరే పడుకోని వాళ్ళ చెల్లితో చెప్తుంది. అలాగే ఆ రోజు సాయంత్రం అతిక వాళ్ళ అమ్మ నాన్న వేరే ఊరు వెళ్తారు. ఆ తర్వాత హీరో 2 తమ్ముళ్ళని ఎలా అడుగుతాడు, నేను ఊర్లో లేనప్పుడు మన ఇంటి దగ్గర ఏమైనా జరిగిందా, ఎందుకంటే మన తోటలో పనిచేసే వ్యక్తి ఏదో చూసి భయపడ్డాడు, కాబట్టి మీకేమైనా కనిపించిందని వాళ్ళ తమ్ముళ్ళని అడిగితే మాకేమీ కనిపించలేదని వాళ్ళు చెప్తారు. అదే టైంకి అక్కడికి అతిక వచ్చి నాకు రాత్రులు కొన్ని మంత్రాలు వినిపిస్తున్నాయని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆశా నిద్ర లేచి బయటకు వెళ్తుంది. అప్పుడు అతిక ఆశాని ఆపడానికి ట్రై చేస్తే ఆమెకి కొన్ని మంత్రాలు వినిపించి స్పృహ తప్పి పడిపోతుంది. కానీ కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి బయటకు వచ్చి చూస్తే హీరో అలాగే 2 తమ్ముళ్ళు గన్ పట్టుకుని తిరుగుతారు. అప్పుడు ఆది టార్చ్ లైట్ వేసి చూస్తే వాళ్ళకి కొంచెం దూరంలో ఒక దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు హీరో ఆ దెయ్యాన్ని గన్ తో షూట్ చేస్తే అది మాయమవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళకి ఆశా దొరికితే ఆమెని ఇంట్లోకి తీసుకొస్తారు. ఆశా బయటకు వెళ్ళిందనే విషయం హీరోకి ఎలా తెలిసిందంటే ఆశా బయటకు వచ్చే టైంకి హీరో నిద్ర లేచి ఉంటాడు. అప్పుడు ఆమెను అడ్డుకోవడానికి ట్రై చేస్తే హీరోకి కొన్ని మంత్రాలు వినిపించి కళ్ళు తిరుగుతాయి. అప్పుడు వెంటనే పక్కన ఉన్న లైట్ పై చెయ్యి పెట్టి నార్మల్ పరిస్థితికి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి తమ్ముళ్ళని తీసుకుని ఆశాని వెతకడానికి వెళ్తే వాళ్ళకి ఇంతకు ముందు కనిపించిన దెయ్యం కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత వీళ్ళు కొంచెం ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఉన్న ఒక వెదురు చెట్టు దగ్గర వాళ్ళ చెల్లి ఉంటుంది. అదే టైంకి అక్కడ ఉన్న పెద్ద చెట్టు దగ్గర దెయ్యం కనిపిస్తే హీరో ఆ దెయ్యాన్ని షూట్ చేస్తాడు. కానీ అది మాయమైపోతుంది. ఆ తర్వాత
వీళ్ళు ఆశాని తీసుకుని ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇదంతా విన్న అతిక నాకు కూడా ఆ దెయ్యం కనిపించిందని చెప్తుంది. ఆ తర్వాత రోజు హీరో మాంత్రికుడిని తీసుకురావడం కోసం వేరే ఊరు వెళ్తాడు. మరోవైపు ఆశా రూమ్ లోకి భయంకరంగా ఉన్న ఒక బామ్మ వచ్చి ఆశా నోట్లో చెయ్యి పెట్టి పన్ను బయటకు లాగి ఆ పన్నుని ఆమె నోట్లో వేసుకుంటుంది. అప్పుడు ఆశ అరుస్తున్న సౌండ్ వినిపించి అతిక అలాగే వాళ్ళమ్మ లోపలికి వచ్చి ఆ బామ్మని కొట్టి బయటకు పంపించేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత హీరో మాంత్రికుడిని తీసుకొస్తాడు. అప్పుడు ఆశ మాంత్రికుడితో కోపంగా మాట్లాడితే నువ్వు చంగువే కదా అని మాంత్రికుడు అంటాడు. అప్పుడేమే నేను చంగుని కాదు ఆశానని చెప్పి పడుకుంటుంది. అప్పుడు హీరో చంగు ఎవరని మాంత్రికుడిని అడిగితే కొద్దిసేపటి ముందు ఇక్కడికి వచ్చిన భయంకరమైన బామ్మ పేరే చంగని మాంత్రికుడు చెప్తాడు. అలాగే ఆమె చేతబడి చేస్తుందని చెప్తాడు. ఆ తర్వాత హీరో అలాగే మాంత్రికుడు ఆమెను వెతుకుతూ అడవిలోకి వెళ్తారు. అదే టైంకి ఆమె చేతబడి చేసి ఆశా పన్నుని చేతబడి చేసిన గిన్నెలో వేస్తుంది. అప్పుడు హీరో వచ్చి ఆమెను కొడతాడు. కానీ ఆమె నవ్వుకుంటూ ఆమె తలనే అక్కడ ఉన్న కర్రకి గుచ్చుకొని చనిపోతుంది. అప్పుడు మాంత్రికుడు హీరోతో ఇలా అంటాడు, ఈమె మీ చెల్లి పన్నుతో చేతబడి చేసింది కాబట్టి ఇప్పుడు మీ చెల్లిని కాపాడడం చాలా కష్టం. ఆమెని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మాంత్రికుడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ హీరోకి అలాగే వాళ్ళ తమ్ముళ్ళకి కొన్ని మంత్రాలు వినిపించి స్పృహ తప్పి పడిపోతారు. అదే టైంకి ఆశ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. అలా చాలా సేపటి తర్వాత హీరో అలాగే వాళ్ళ తమ్ముళ్ళు స్పృహలోకి వస్తారు. అలాగే ఆశాని వెతకడం కోసం బయటకు వెళ్తుంటే అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. అప్పుడు హీరో జరిగిందంతా చెప్పి వాళ్ళ చెల్లిని వెతకడానికి వెళ్తాడు. ఆ తర్వాత హీరో చుట్టూ దెయ్యాలు తిరుగుతాయి. అలాగే అక్కడికి వాళ్ళమ్మ వస్తే ఆమెని దెయ్యం అనుకుని షూట్ చేస్తాడు. అప్పుడు ఆమె కింద పడి చనిపోతుంది. కానీ ఆమె మళ్ళీ పైకి లేచి హీరోని చంపడానికి వస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళమ్మ కాదు, నిజంగానే దెయ్యం. ఆ తర్వాత హీరో ఆ దెయ్యం నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు అతిక ఇంట్లో ఉంటుంది. అప్పుడు ఆశా బాడీలో ఉన్న దెయ్యం వచ్చి డోర్ ఓపెన్ చేయమని అంటే అతిక డోర్ ఓపెన్ చేయదు. అప్పుడు ఆ దెయ్యం పక్కనే ఉన్న గ్యాప్ లో నుంచి చెయ్యి లోపలికి పెడితే చర్మం మొత్తం ఊడిపోయి లోపల ఉన్న నరాలు కనిపిస్తాయి. అది చూసి అతిక అలాగే వాళ్ళ చెల్లి గట్టిగా అరుస్తారు. అదే టైంకి అక్కడికి వాళ్ళమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఆ దెయ్యం మాయమవుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఇంతకు ముందు వచ్చిన మాంత్రికుడు మరో పెద్ద మాంత్రికుడిని తీసుకుని వస్తాడు. ఇప్పుడు అతను ఇంట్లోకి వెళ్లే ముందు డోర్ పై ఒక సింబల్ వేసి ఆ తర్వాత ఆశాని చూడడానికి లోపలికి వెళ్తాడు. అలాగే ఆమె బాడీలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టడానికి తలపై చెయ్యి పెట్టి మంత్రాలు చదివితే ఆశ గట్టిగా అరుస్తుంది. అది చూసి వాళ్ళమ్మ మాంత్రికుడిని పక్కకు తోసేస్తుంది. అప్పుడు హీరో ఆశా బాడీలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలంటే ఇలాగే చేయాలని వాళ్ళమ్మతో చెప్తాడు. ఆ తర్వాత మాంత్రికుడు ఆ ఇంటికి దగ్గరలో ఉన్న వెదురు చెట్టు దగ్గరకు వెళ్లి ఈ చెట్టుని నరికేస్తే మీ చెల్లికి ఏమైందో తెలుస్తుందని హీరోతో చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆ చెట్టుని నరికేస్తే అక్కడ భయంకరమైన స్మెల్ వస్తుంది. ఎందుకంటే అక్కడ కొన్ని మనిషి అవయవాలు ఉంటాయి. అలాగే వాటిలో కొన్నిటికి ఇంకా ప్రాణం ఉంటుంది. వీటి వలనే మీ చెల్లికి ఈ విధంగా జరిగిందని మాంత్రికుడు చెప్తాడు. అలాగే ఇదంతా చేసింది ఆ చంగ్ అనే బామ్మని చెప్తాడు. అదే టైంకి అక్కడికి ఆశ పరిగెట్టుకుంటూ వస్తుంటే మాంత్రికుడు కొన్ని మంత్రాలు చదివి ఆమెని కంట్రోల్ చేస్తాడు. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర ఉన్న అవయవాలని కాల్చేస్తారు. అలాగే మాంత్రికుడి దగ్గర ఉన్న ఒక కత్తిని నేలపై గుచ్చితే ఆశా బాడీలో ఉన్న దెయ్యం కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత ఆశాని వేరే ప్లేస్ కు తీసుకువెళ్లాలని మాంత్రికుడు చెప్తాడు. కాబట్టి హీరో వాళ్ళ నాన్నని తమ్ముణ్ణి అలాగే చెల్లిని ఇంటి దగ్గర ఉండమని చెప్పి మిగతా వాళ్ళు ఆశాని తీసుకుని వేరే ప్లేస్ కు వెళ్తారు. అలా వెళ్లే దారిలో వీళ్ళకి చాలా దెయ్యాలు కనిపిస్తాయి. కానీ హీరో ఆ దెయ్యాలన్నిటినీ కారుతో గుద్దేస్తాడు. అలాగే కారులో బ్యాక్ సైడ్ కూర్చున్న అతికాకి అలాగే మిగతా వాళ్ళకి మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన నార్త్ అనే అమ్మాయి దెయ్యం కనిపిస్తుంది. అదే టైం కి కార్ డ్రైవ్ చేస్తున్న హీరోకి దెయ్యాలు హీరో వాళ్ళ ఫ్యామిలీలా కనిపిస్తాయి. అప్పుడు హీరో ఆ దెయ్యాలను గుద్దేస్తే అవి మాయమైపోతాయి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న నార్త్ అనే దెయ్యం కూడా మాయమైపోతుంది. అదే టైం కి ఆశ కొన్ని మంత్రాలు చదివితే అందరూ కూడా స్పృహ కోల్పోతారు. అప్పుడు మాంత్రికుడు ఆశ తలపై చెయ్యి పెట్టి మంత్రాలు చదువుదాం అనుకుంటే ఆమె మాంత్రికుడు వేలును కొరికిస్తుంది. ఆ తర్వాత కార్ యాక్సిడెంట్ అయ్యి కొద్దిసేపటి తర్వాత హీరో కళ్ళు తెరిచి చూస్తే అతని ఫ్యామిలీ వాళ్ళందరూ రోడ్డుపై పడిపోయి ఉంటారు. అలాగే ఆశ కారులో ఉన్న గన్ తీసుకుని ఆమె బాడీలో ఉన్న దెయ్యం మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు హీరో మాంత్రికుడి కత్తి తీసుకుని ఆశ చేతిపై పొడి చేస్తాడు. అప్పుడు ఆశ బాడీ నుంచి దెయ్యం బయటకు వస్తే హీరో ఆ దెయ్యాన్ని గన్ తో షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఆశాని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అందరూ కూడా ఆశా బాడీ నుంచి దెయ్యం వెళ్లిపోయిందని అనుకుంటారు. కానీ అతిక వెళ్లి ఆశాతో మాట్లాడుతున్నప్పుడు ఆశా బాడీలో ఉన్న దెయ్యం ఆమె పన్నుని బయటకు తీసి ఆ తర్వాత మూవీ స్టార్టింగ్ లో నార్త్ అనే అమ్మాయి ఎలా చనిపోయిందో ఇప్పుడు అదే విధంగా ఆశా కూడా చనిపోతుంది. అదే టైంలో అతిక విండో నుంచి చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర కనిపించిన దెయ్యం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఆశాకి అంత్యక్రియలు చేసి ఇంటికి వెళ్తారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.